వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రోమాల లక్ష్మణ్ 19వ వర్ధంతి వేడుకలు స్మారక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూకలమరి గ్రామంలోని 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని సన్మానించి వారికి క్యాష్ బహుమతి ప్రదానం చేశారు. కళాకారులను సన్మానించి డప్పు కళాకారులకు డప్పులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తన తండ్రి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ సేవా మార్పుల ద్వారా సేవ చేసిన రోమాల ప్రవీణ్ అభినందించారు. ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ వివిధ మార్గాల ద్వారా ఫౌండేషన్ సభ్యులు సేవా కార్యక్రమాలు కొనసాగించడం పట్ల అభినందన తెలిపారు. గతం నుండి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాల ద్వారా ముందుకు పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ చైర్మన్ రోమాల ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షులు వకలాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, బండ శ్రీనివాస్, దొంతుల అంజనీ కుమార్, పాలకుర్తి పరశురాములు, ఎంపీటీసీ బొడ్డు శంకర్, రాములు, కుమ్మరి మల్లేశం, ఘోస్కుల రవి, అక్కి గణేష్, తీగల రాజేశం, మంగి నాగేశ్వర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సోమినేని భాలు, వేములవాడ రూరల్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రొండి రాజు, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు వంగపల్లి మల్లేశం, రోమాల ప్రవీణ్, రోమాల తిరుపతి, సామల కమలాకర్, దుబ్బయ్య స్వామి, జగదీశ్వర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవీనన్న చూడలేదు అన్న ఇక్కడ ఉండు ఒకసారి నవీనన్న ఇక్కడ చూడు ఫోటో కొంచెం మరి మన్నాడు పొందు అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఈ ఫౌండేషన్ తరఫున కూడా వారికి చిన్న సన్మానం చేసినందుకు చేసి మరి ఏదైతే ఒకసారి కెమెరా వెనకాల కనుక రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించి గత సంవత్సర కాలంగా నూకలమరిలో స్కూలు పిల్లలకైతేనేమో, యువతకైతేనేమో, మహిళలకైతేనేమో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వరకు గ్రామానికి 1,56,000 రూపాయలు ఖర్చు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మా నాన్నగారు అప్పుడు మేము చిన్న ఉన్నాం, ఆయన మాతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన లేనందుకు ఆయన ఆశయాలను కొనసాగించాలని మేము ఈ సంస్థను సాధించినాం. ఆయన మాతో చెప్తుండేవాడు, మనం ఎంతో కొంత సంపాదిస్తే ఏదో ఒకటి చేయాలి అని. ఫలితాలలో అత్యధిక జీపీఏ సాధించిన పిల్లలను సన్మానించి వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించి వాళ్ళకి క్యాష్ అవార్డు కూడా పోయిన సంవత్సరం ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా అలాగే అత్యధిక మన నూకలమరి పాఠశాల చదువుకొని అత్యధిక జీపీఏ సాధించిన పిల్లలను సన్మానించి వాళ్ళకు క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా. అలాగే మా నాన్నగారి పేరు మీద ఈరోజు మా కళాకారులకు దప్పుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. మున్ముందు కూడా మా ఫౌండేషన్ ద్వారా మున్ముందు కూడా ఇలాంటి సహాయకారాలు, ఎలాంటి కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంకి పిలవగానే మా నాన్నగారి పేరుతో ఉన్న బంధువులు కానీ స్నేహితులు ఒక ఫోన్ చేయగానే మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఖచ్చితంగా వస్తామని, ఎన్ని పనులున్నా పనులను పక్కన పెట్టి ఇక్కడికి వచ్చిన అందరికీ బంధువులకు కవులు కళాకారులు ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కానీ, విద్యార్థులు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకు, లేకపోతే వన్ పేరెంట్ ఉన్నటువంటి పిల్లలకు కూడా ఉన్నత చదువుకోవడం కోసం, సన్మార్గంలో నడవడం కోసం కూడా సామాజిక బాధ్యత చేస్తున్నటువంటి అనేక ఫౌండేషన్ మన ప్రాంతంలో చూసినాం. అందులో సంవత్సరం క్రితం కొత్తగా మరి లక్ష్మణ్ గారి పేరు మీద వాళ్ళ కొడుకు ప్రవీణ్ తీసుకురావడం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడుతున్న భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, మరి మనం ఎట్లాగో సంవత్సరం ఒకసారి వారి గురించి చర్చించుకునే క్రమంలో వీలైనంత ఎక్కువగా పేద పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ముందుకు సాగాలని చెప్పి ప్రవీణ్ గారికి సందర్భంగా నేను సూచన చేస్తూ, గ్రామాలలో కూడా ఈ ప్రభుత్వం ద్వారా కూడా లేని వారికి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు ప్రతి సందర్భంలో,
నిస్సహాయులకు సాయం అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో వారికి ఈ ప్రభుత్వం ముందుంటుందనే మాట చెప్పడం, అందరి సహకారం ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసేటువంటి కార్యక్రమం కూడా మీరు చూసారు. ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 10 లక్షల వరకు పేదలకు ఉచిత రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధి జబ్బు వస్తే, లేదు రోడ్డుకి వెళ్ళి ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు చేతితో విరిగితే అప్పు చేసి ఆ జబ్బు నయం చేయడానికి కోసం, ఆపరేషన్ నయం చేసుకోవడానికి కోసం మళ్ళీ ఆ కుటుంబం వీధిన పాలు పడకూడదని ఆనాడు రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ మొదలు పెడితే మధ్యలో 5 లక్షలు, ఈరోజు మనం 10 లక్షలు కూడా చేసుకుంటాం. మేము అందరికీ చూసారు. నాకు బాగా దగ్గర ఈ ఊరితో అనుబంధం 95, ఎందుకంటే ఈ గుట్ట రుద్రగుట్ట కలిసి ఉన్నది కాబట్టి ఆ గుట్టలతో పరిచయం. ఆ క్రమంలో మీతో ఉన్నటువంటి అనుబంధం లక్ష్మణ్ గారితో నాకు అప్పుడే పరిచయం. అంటే ఈ గ్రామంలో నాకు తెలిసిన మటుకు మా రుద్రంగిలో ఏ విధంగా అయితే అనుబంధం ఉందో అటవీ ప్రాంతాల్లో ఆ విధంగా అనుబంధం ఉన్నదాలో నూకల మరి కూడా ఒకటి బాగా నాకు గుర్తు. ఈ గ్రామంలో 50% అడుగులు నాయి పడ్డాయి. నా ఇంటికి కూడా 50% ఇళ్ళు నా దగ్గర కూడా వచ్చినట్టు సందర్భం. అంటే ఆపద సంపద కష్టం సుఖానికి సంబంధించిన అంశం. ఇప్పుడు 15 ఏళ్ళు అలాంటి ఏం లేవు దాసన్న, ఇప్పుడు ఏం లేవు రామ. అప్పుడు ఎన్ని అవస్థలు, 15 ఏళ్ళ క్రితం ఎన్ని అవస్థలే. ఈరోజు ఇప్పుడున్న తరానికి బహుశా తెలియకపోవచ్చు, కానీ 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అప్పుడున్నటువంటి సందర్భాలు మనం అందరం ఏ విధంగా కలుసుకున్నాము, ఏ విధంగా ఉన్నాం, ఎవరింటి ఇబ్బంది అయినా వచ్చి నిలబడ్డాం. అప్పుడు ఎమ్మెల్యేనా అవునా కాదు, నీ చంద్రు జడ్పీటీసీ అయినా, చంద్రు ఎంపీ పైన నేను ఆపద ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిన. గుట్ట అంటే గుట్ట ప్రాంతం వట్టి మళ్ళీ సరువులు అక్కడ చెప్పకుండా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా ముందుగా అటెండ్ అయ్యే విధంగా నేను రావడం, ఆ రోజు అనేక సందర్భాలు కూడా చూడడం జరిగింది. సరే ఆ దీవెనలే ఈరోజు ఫలించినాయి. మీ అందరి ఆశలతోని సాధించినప్పుడు కూడా కావడం జరిగింది.